హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలవాలంటే కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఈ అప్డేట్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్పై మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు సంబంధించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి మహిళలకి సంబంధించి, అది కూడా మహిళా దినోత్సవ సందర్భంగా అయితే ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే ఇవి ఉచితంగా అయితే పంపిణీ చేస్తుంది. మరి ఏమి ఉచితంగా పంపిణీ చేస్తుంది అన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ ఇచ్చి. ఏపీ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తోంది. దీనికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోమంటోంది. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని మహిళలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే వినిపించారు. మార్చి 8 నుంచి టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు. రాష్ట్రంలోని 1,02,832 మంది మహిళలకు టైలరింగ్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 90 రోజుల పాటు వీరికి టైలరింగ్లో శిక్షణ అనేది ఇస్తారు. అలాగే ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేస్తారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాలను నిర్వహించనున్నారు. ఇక ఇందుకోసం రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన లక్షల మంది మహిళలను ఎంపిక చేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తోంది. అన్ని నియోజకవర్గాలకు చెందిన 1.02 లక్షల మంది మహిళలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయనున్నారు. బీసీ సామాజిక వర్గాలకు చెందిన 46,044 మంది మహిళలను, అలాగే ఈడబ్ల్యూఎస్ నుంచి 45,772, అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా 11,016 మంది మహిళలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. 10 రోజుల్లోనే టైలరింగ్ శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. అలాగే ఇక టైలరింగ్లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తయినట్లు తెలిసింది. 2014-2019 మధ్య కూడా టీడీపీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేసింది. అయితే అప్పట్లో ఈ పథకంలో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే ట్రైనింగ్ ఇచ్చేవారు. అయితే ఈసారి ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే ట్రైనింగ్ పీరియడ్లో కనీసం 70% హాజరు ఉన్నవారికి ఉచితంగా కుట్టు మిషన్ అందివ్వాలని భావిస్తున్నారు. దీంతో టైలరింగ్ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని, అలాగే కుట్టు మిషన్లు కూడా పక్కదారి పట్టవని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి, ఆర్థికంగా చేయూత అందించినట్లు అవుతుందని ప్రభుత్వం అయితే భావిస్తోంది. చూసారు కదా, ఇది మెయిన్ ముఖ్యంగా మనకి మహిళలకి సంబంధించి మహిళా దినోత్సవ సందర్భంగా మార్చి 8 నుంచి అయితే కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఉచిత ట్రైనింగ్ అయితే ఇవ్వబోతోంది. అంతేకాకుండా ఈ ట్రైనింగ్లో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి, ఇప్పుడు చెప్పిన సామాజిక వర్గాలకు సంబంధించి మహిళలను అయితే ఎంపిక చేసి ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఇక ట్రైనింగ్ అనేది 6 నుంచి 8 కేంద్రాలలో ఏర్పాటు చేయబోతున్నారు నియోజకవర్గాల్లో ఈసారి అయితే. అలాగే ఇక ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం కనీసం 70% హాజరు ఉన్న వారికి ఉచిత కుట్టు మిషన్లు అయితే అందివ్వాలని భావిస్తుంది గవర్నమెంట్. కాబట్టి తప్పకుండా ఎవరైతే ట్రైనింగ్ అనేది నేర్చుకోవాలి, శిక్షణ పొందాలి అనుకున్న వారు ఈ ముఖ్యమైన గమనికనైతే గమనించండి. ఎందుకంటే 70% హాజరు ఉన్న వారికి మాత్రమే, ఈ ట్రైనింగ్ పీరియడ్లో అటెండ్ అయిన వారికి మాత్రమే ఉచితంగా కుట్టు మిషన్లు అయితే అందివ్వాలని యోచన అయితే చేపట్టింది. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అప్డేట్ అనమాట మహిళలకి సంబంధించి. అలాగే మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలకి సంబంధించి, అలాగే మరి ఏ ఇతర అప్డేట్స్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.